జై శ్రీమన్నారాయణ. సుందరకాండ అనే 4వ భాగంలో మనం సీతా విలాపం, రాక్షసులందరూ భయపెట్టడం, బెదిరించడం సీతని, త్రిజటా స్వప్నవృత్తం ఇదంతా అయిన తర్వాత, అదంతా విన్న తర్వాత ఆచార్యుడు హనుమ బయటకు వస్తాడనమాట. ఇదంతా కూడా ఏంటి, ఆచార్యుడు చేసే ఒక శిష్యుడి పరీక్ష అనమాట, శిష్యుడికి చేసే పరీక్ష అన్నమాట. ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రార్థన. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాసరధిర్యది పౌరుషే చ ప్రతిద్వందా సరైనం జహి రావణం. కూజింతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీమన్నారాయణ. నిన్నటి క్లాస్లో మనం చెప్పుకుంది హనుమ సీతని చూశాడు అనుకున్నాం. ఎక్కడ చూశాడు? హనుమ సింసపా వృక్షం మీద కూర్చుని సీతని చూశాడు. ఆ సీత ఎలా ఉంది? ఒక లేడి పిల్ల బెదురుతుండే ఎట్లా ఉందో అట్లా అటు ఇటు చూస్తుంది అనమాట. చాలా దీనంగా, శోకాలన్నీ కలిపి ఒక ముద్ద కట్టి ఉందా అన్నట్లుగా ఉన్నాయి అలాంటి సీతని నేను చూశాను అన్నాడు. వెంటనే ఆయనకి మనసులో చాలా సంతోషం కలిగింది. ఇంత అన్వేషణ తర్వాత సీతను చూడగలిగాను అని రాముడికి నమస్కరించాడు. సీతను చూడగలిగానని పొంగిపోయాడు. అలాగే ఆ చెట్టు యొక్క ఆకుల గుబుర్లలో హనుమ దాక్కుని ఉన్నాడు. అప్పటికే హనుమ అలా చెట్టుపై కూర్చున్న అన్ని అశోకవనం అంటే చాలా సుందరంగా ఉంది, రమణీయంగా ఉంది. ఆ పూలతో నిండిన వనాన్నంతా చూస్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఏం కనిపిస్తోంది అంటే రాత్రి మాత్రం కొంచెం మిగిలింది అన్నాడు. సాయంత్రం అన్వేషణ మొదలుపెట్టాడు. ఇంకా రాత్రి కొంచెం మిగిలిందంటే తెల్లవారడానికి సమయం దగ్గర పడిందనమాట. అంటే ఏంటి దీనికి అర్థం? అంటే మన జన్మ పరంపరే ఈ రాత్రులు అంటారు. రాత్రి అంటే ఏంటి? చీకటి ఉంటుంది. అక్కడ చాలా వస్తువులు ఉంటాయి కానీ చీకట్లో కనబడవు. ఇలా ఆత్మ అనేది కూడా ఏంటంటే అజ్ఞానం అనే చీకటితో కనపడనివ్వదు. ఎప్పుడైతే జ్ఞానోదయం అవుతుందో అప్పుడు ఈ చీకట్లో ఉన్న వస్తువులన్నీ కూడా మనం చూడగలుగుతాం కదా. ఆత్మని కనపడకుండా చేస్తుంది ఈ అజ్ఞానం అనేది. ఇలా ఎన్నో జన్మలు గడిచిన తర్వాత భగవంతుడిని నేను విడిచి ఉండలేను, భగవంతుడు కావాలి అనే ఆర్తి మనలో కలుగుతుందట. అప్పుడు భగవంతుడి అనుగ్రహంతో మనకి ఆచార్యుడు లభిస్తాడు. అప్పుడు ఎలా ఉండాలి? ఆ ఆర్తి కలిగినప్పుడే మనలో సత్వగుణం కూడా పెరిగి ఉంటుంది. ఆ సత్వగుణం గురించి చెప్తూనే వెన్నెల కూడా బాగా ఉంది అని చంద్రుని చెప్పాడు. అప్పుడు సాధకుడు ఏం చేస్తాడు? ఆత్మని అన్వేషిస్తాడు. మన అంతరంలో అంటే మన హృదయంలో మనలో ఉండే ఆత్మను అన్వేషిస్తాడు సాధకుడు. ఆచార్యుడు ఏం చేస్తాడు? శిష్యుని అన్వేషిస్తాడు. ఇలాంటి అన్వేషణమే హనుమద అన్వేషణ అన్నమాట. ఇది మొదటి భాగం. తర్వాత ఏమని చెప్పుకున్నాం? దర్శనం చెప్పుకున్నాం. ఆ తర్వాత రాక్షసులందరినీ విరోధి మర్దనం అంటారు. అది జరిగింది అని 3 భాగాలు కదా. దీంతో హనుమద అన్వేషణ పూర్తయింది అనుకోవచ్చు అనమాట. ఇదంతా ఏంటి అంటే సాయంకాలం అన్వేషణ ప్రారంభించాడు. ఉషకాలంలో హనుమ సీతా దర్శనం చేసుకున్నాడు. తెల్లవారుజామున అనమాట. భగవంతుడికి దూరంగా ఉంటాడు, దూరమవుతాడు ఎన్నో జన్మల నుంచి ఒక మానవుడు అనేవాడు. కానీ చాలా జన్మలు గడిచిన తర్వాత భగవంతుడు కావాలి అని కోరిక కలిగితే ఆ కోరిక ఉన్న జీవుడు ఎలా ఉంటాడో సీతను చూపిస్తాడు మనకి. సీత అంటే జీవాత్మగా చూపిస్తున్నాడు. ఇలా ఈ స్థితిలో ఉన్న మన ఆత్మ ఉన్నప్పుడు మనసుతో ఎంతో ఘర్షణ పడుతుంది. మనసుతో ఘర్షణ అంటే మనసు ఎన్ని రకాలతోనో బయటికి లాగాలని చూస్తుంది. ఇప్పుడు ఎందుకు ఆత్మదర్శనం, ఇక ఎన్ని అవసరమా
నువ్వేదో సుఖపడవచ్చు కదా, తినొచ్చు కదా, తాగొచ్చు కదా, అనుభవించవచ్చు కదా, ఇలాంటివన్నీ మనసు మనతో ఘర్షణ పడుతూ ఉంటుంది ఆత్మ. అదే ఆ ఘర్షణ ఏంటి అనేది సీతారావణ సంవాదం మనకి కనిపిస్తుంది ఇక్కడ. రావణాసురుడే మనసు అనుకున్నాం కదా, సీత అంటే జీవాత్మ. జీవాత్మ మనసుతో పడే ఘర్షణ మన అంతరంగంలో ఉంటే బాహ్యంగా సీత రావణుడితో సంవాదం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట. దీనికి తట్టుకొని నిలవాలి. ఆ సంఘర్షణలో, ఆ ఘర్షణలో మనసును ఓడించాలి. అప్పుడు కానీ గురువు అనుగ్రహం లభించదు. గురువు ద్వారా భగవత్ ప్రాప్తి కూడా కలగదనమాట. అందుకని ఇక్కడ సీతారాముడి సంవాదంలో ఏమంటారు, రావణుని ధిక్కరించింది సీత, నిలబడింది. తర్వాత హనుమ సీతతో మాట్లాడాడనమాట. ఎప్పుడైతే మనస్సుని కూడా ధిక్కరించింది, అంటే రావణాసురుడిని కూడా ధిక్కరించి నిలబడిందో అప్పుడు హనుమ సీతతో మాట్లాడతాడు. అంటే జీవుడికి మనసుతో కలిగిన సంఘర్షణమే ఇప్పుడు సీతారావణ సమావేశం మనం చూస్తామన్నమాట. తెల్లవారింది, ఎక్కడ కథలోకి వస్తున్నాం, తెల్లవారింది. అంతా కూడా లంక అయినప్పుడు కూడా అందరూ వేదాంగాలని అధ్యయనం చేస్తున్నారు, ఆ యజ్ఞాలను అనుష్ఠానం చేస్తున్నారు. బ్రహ్మరాక్షసులైనా కూడా వేదఘోషలను చేస్తున్నారు. ఇవన్నీ హనుమంతుకు వినపడ్డాయి. అలాంటి సమయంలో ఏం చేయాలి, అనుష్ఠానం చేసుకోవాలి మామూలుగా. కానీ ఈ దశగ్రీవుడు మేలుకొన్నాడు. వాడు మేలుకొనడానికి మంగళవాద్య ధ్వనులన్నీ వాయించారనమాట. కానీ మేలుకోగానే వీడికి ఏంటి, సీతమ్మని తలుచుకున్నాడు. ఇంకా సీతమ్మని చూడాలి అని ఆ కోరికని దాచుకోలేకపోయాడు, కోరికని అణుచుకోలేకపోయాడు. వెంటనే అశోకవనానికి వస్తున్నాడనమాట. ఇంకా అతనితో పాటు వందలాది మంది దేవకాంతులు, గంధర్వకాంతులు తనతో పాటు వస్తున్నారనమాట. అలా ఎలా వచ్చారు, దీపాలు పట్టుకొని, అటు ఇటు దీపాలు పట్టుకొని నడుస్తున్నారు. అలాగే బంగారు కలశాలతో జలాన్ని పట్టుకుని వస్తున్నారు. ఏమో లేవంగానే పరిగెత్తుకొచ్చాడు కదా, మధ్యలో దాహమైతే అడుగుతాడేమో జలాన్ని అని జలాలను పట్టుకొని కొందరు స్త్రీలు నడుస్తున్నారు. కొంతమంది కత్తులను కూడా సెక్యూరిటీ కోసం, మనం ఇప్పుడు గన్నులు పుచ్చుకొని వెనకాల ఉంటారు కదా, అట్లాగే ఆయనకి విచ్చు కత్తులు పుచ్చుకొని కూడా నడుస్తున్నారు కొంతమంది ఏంటి, మధ్యలో ఏమన్నా మద్యాన్ని అడుగుతాడేమో అని ఒక రత్నమయ పాత్రలో మద్యాన్ని కూడా పట్టుకొని నడుస్తున్నారనమాట. అలాగే ఇంకొకళ్ళు ఛత్రాన్ని పట్టుకొని అంటే రాజు కదా వస్తున్నాడు. ఇలా నిద్రమత్తులో అప్పుడే లేచాడు పాపం రావణుని భార్యలు కూడా అనమాట. అందరూ కూడా ఆయన వెంట నడుచుకుంటూ వస్తున్నారు. అసలు ఎలా ఉన్నారు వాళ్ళు అంటే, రాత్రంతా మద్యం తాగారు, నిద్రమత్తు వదలలేదు, చెదిరిపోయి పూలన్నీ చెదిరిపోయినాయి, జుట్టంతా చెదిరిపోయింది. ఆ మత్తుతోనే స్త్రీలందరూ ఈయన అనుసరించి వచ్చారనమాట. వీళ్ళందరినీ చప్పుడు విని, కాళ్ళ అందల చప్పుడు ఇవన్నీ విని అడుగుల చప్పుడు విన్నాడు హనుమ చెట్టుపై నుంచి. ముందు అనేక దీపాలతో అందరూ వస్తుంటే వెనకాల రావణాసురుడు రావడం కనిపించింది హనుమంతుడికి అనమాట. ఎలా ఉన్నాడు అంటే, ఎంత చక్కగా, ఎంత తెల్లని వస్త్రాన్ని ధరించి ఉన్నాడట. పైనుండే ఉత్తరీయాన్ని సరిచేసుకుంటూ వస్తున్నాడు అనమాట. హనుమ చెట్టుపై నుండి ఈ రాక్షస స్త్రీలని ఈ రావణాసురుడిని చూస్తున్నాడు. రావణాసురుడిని ఈయన ఫస్ట్ టైం చూశాడు, అంటే వాడు పడుకున్నప్పుడు చూశాడేమో, కానీ ఇప్పుడు చూస్తున్నాడు అన్నమాట. ఓహో, ఇత్తడా రావణాసురుడు అంటే. నిజంగా అనుకున్నాడు. రావణాసురుడేమో సీతను చూడాలని చెప్పి ఆ వృక్షం దగ్గరికి వచ్చాడు. ఏ వృక్షం అది? సింసుపా వృక్షం. సీత వెంటనే వీడిని చూడంగానే, రావణాసురుడిని చూడంగానే ఒక పెద్ద గాలికి అరటి చెట్టు ఊగిపోయినట్లుగా ఉణిగిపోతుందట. అలాంటి వైదేహిని దశగ్రీవుడు చూశాడనమాట. అసలు ఆభరణాలు లేవు ఆమెకి. బురద పట్టినట్టుగా తామరతుడు బురద పడితే ఎలా ఉంటుందో అట్లా ఉందంట, ఏ ప్రకాశం లేకుండా. రాహు పట్టిన అంటే గ్రహణం రోజు ఉండే చంద్రుడిలాగా ఉందంట సీతమ్మ. ఇంకా ఎలా ఉంది, ఉపవాసంతో ఉంది కదా. ఉపవాసంతో, శోకంతో రాముడిని ధ్యానిస్తూ, భయంతో బలం తగ్గి, శరీరం కృషించిపోయి
అల్పాహారం తింటూ తపస్సు చేసుకునే తపోధనిలాగా సీత కనిపిస్తుంది. తపస్సు ఏంటి అంటే రాముడి కొరకే ఎదురు చూస్తుంది ఆమె. అందుకనే సరిగా తినడం లేదు, పడుకోవడం లేదనమాట. తినడం లేదంటే నేను నిన్న చెప్పాను, ఏం తినకుండా ఎలా ఉంటుంది 10 నెలలు అంటే, ఇంద్రుడు మొదలైన దేవతలు ఏం చేస్తారు, వాళ్ళు కొంత పాయసాన్ని తీసుకొచ్చి రోజు ఇస్తుండేవాళ్ళంట. అది దేవతలు కనపడరు కదా మిగతా వాళ్ళకి. అయితే ఆమె మరి రాముడికి పెట్టకుండా తినకూడదు కదా, రాముడికి కొంత, లక్ష్మణుడికి కొంత అని కొంత భూమి మీద పెట్టి తర్వాత తను తింటూ ఉండేదన్నమాట. ఇలాంటి రావణాసురుడు ఇలా ప్రార్థిస్తూ ఉన్న సీతని దగ్గరకు వచ్చి చంపుతానని భయపెడుతున్నాడు అనమాట. ఇది ఎందుకు తన దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, నువ్వెంత అందంగా ఉన్నావు, నన్ను చూసి ఎందుకు నువ్వు భయపడుతున్నావు, నేను నిన్నెంతో కోరుకుంటున్నాను, ఇక్కడ ఎవరైనా ఉన్నారా, పోనీ చూస్తే రాముడికి చెప్తారేమో, ఎవరైనా మనుషులు కానీ లేతే కామరూపులైన రాక్షసులు కానీ ఎవ్వరు లేరు, నువ్వు నా వద్దేం భయపడాల్సిన అవసరమే లేదు అని చెప్తున్నాడు. ఎక్కడ చూడండి, జీవాత్మని వశం చేసుకోవడానికి ఎన్ని అనరాని మాటలు, ఎన్నెన్ని చెప్పకూడని మాటలు చెప్తూ ఉంటుందో మనసు కూడా అన్నమాట. ఎన్ని ప్రలోభాలు కల్పిస్తూ ఉంటుందో ఈ రావణాసురుడి ఉపన్యాసంలో మనం చూస్తామన్నమాట. ఒక మంచి పని చేద్దాం అనుకున్నాం అనుకోండి మనం, కానీ మనసు వెనక్కి లాగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మార్నింగ్ 1 అవర్ వాక్ చేయండి, ఆరోగ్యం బాగుంటుంది అంటారు. కానీ వెంటనే లేవబుద్ధి వస్తుందా, పొద్దున లేవబుద్ధేలు, నేనే అందరూ చేయట్లేదు కదా పర్వాలేదు, పడుకో కాసేపు, చేయకపోయినా పర్వాలేదులే, ఏమో వదిలే, అందరూ చెప్తారులే అని మనసు మనకి వ్యతిరేకంగా చెప్తూ ఉంటుంది ఏ పని చేద్దామన్నా. అందుకే ఇట్లా కూడా ఇక్కడ కూడా ఏంటంటే మాటలే మనిషిని ఉన్నతంగా తీసుకెళ్తాయి. అలా మాటలతోనే జయించాడు హనుమ. అంత భక్తుడయ్యాడు, భగవంతుడు కూడా అయ్యాడు తర్వాత. కానీ ఆ మాటల వల్లే రావణాసురుడు రాముడి చేతిలో చంపబడ్డాడు కదా. మాటలే మన మాటలనే అదుపులో పెట్టుకోవాలి అంటారు. అందుకే ఇక్కడ అంటే ఎవరు చూడకపోతే దోషాలు చేయొచ్చా, తప్పు పని చేయడానికి అసలు మనం ఎవరు చూసినా చూడకపోయినా తప్పు అనేది చేయకూడదు కదా. అందుకని ఇక్కడ అసలు భగవంతుడి భావనే లేని వాళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడ ఎవరున్నారు చేస్తే ఏమిటి అనిపిస్తుంది అనమాట. అందుకని ఇక్కడ రావణాసురుడు కూడా ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఎవరు లేరు, భయం ఎందుకు అంటున్నాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, రావణాసురుడు అంటే మనస్సు అని. ఇంకా అంటున్నాడు, ఓ పిరికిదానా అంటున్నాడు. పిరికి వాళ్ళే మాటలకు తొందరగా లొంగిపోతారు కదా. రాక్షసులకి పరస్త్రీలను బలాత్కారంగా అపహరించడం కానీ వాళ్ళతో రమించడం అనేది ఏంటంటే వాళ్ళ ధర్మాలు. అది మాకు తప్పు కాదు, అది మాకు స్వధర్మం అని రాముడు అంటున్నాడు అనమాట. అంటే కానీ అన్నాడు అనమాట, పరమాత్మకి చెందింది మన జీవాత్మ అనేది. అందుకని జీవాత్మ ఏంటి, పరస్త్రీ. మనసు ఏమంటుంది, తన వశం చేసుకుని వారితో కలిసి ఉంచడం స్వధర్మం అని రావణుడు చెప్పినట్టుగా మన మనసు చెప్తుంది అనమాట. మనసే తన వశం చేసేసుకోవాలని చూస్తుంది చెప్పడం మాటలతో అనమాట. ఇలా అయితే మైథిలి, నీకు బలాత్కరించి తేవడం మా స్వధర్మం అయినా కూడా నువ్వు కోరకుండా నేను నిన్ను స్పృశించను. నా శరీరంలో ఎంత కామమైనా పొంగని, కానీ నిన్ను మాత్రం స్పృశించను, నువ్వు భయపడకు, నన్ను నమ్ము అని చెప్పాడనమాట. అంటే ఇక్కడ రాముడు చెప్పింది ఏంటి, బలాత్కరించి హరించడం అనేది మాకు స్వధర్మమే, అయినా కూడా నేను స్పృశించను అన్నాడు. ఇక్కడ మనసు మన్ని బంధించడంలో ఉండే రహస్యం ఏంటి చెప్తున్నాడు. మనస్సుకి బంధించగల శక్తి ఉంది, బంధించడం అనేది దాని స్వభావమే. కానీ ఎవరిని బంధించగలదు, కోరికలు ఉన్న వాళ్ళని బంధిస్తుంది. అదే కోరికలు లేని వాళ్ళని బంధించలేదు కదా. అందుకే భగవంతుని కంటే ఎప్పుడైనా ఇంకొకటి కావాలి, ఇంకో పదార్థాలు అని సీత కూడా భగవంతుడి పక్కనుంటే బంగారు లేడిని సీత కోరుకుంది కనుక రావణుడి దగ్గర పడింది కదా. అలాగే వేరే విషయాలు కోరుకుంటే కనుక అది బంధిస్తుంది మనసు.
రావణాసురుడు మనసే కదా బంధిస్తుంది. ఇప్పుడు రాముడు తప్ప ఇంకా దేన్ని కోరట్లేదు కనుక ఇప్పుడు రావణాసురుడు స్పృశించలేడు. అది వాడు చెప్పింది అబద్ధం అనమాట. వాడిది ఏంటి అంటే ఒక శాపం ఉంది వాడికి. ఒకసారి కైలాసం దగ్గరికి వెళ్తాడు. అటు వెళ్తున్నప్పుడు రంభ బాగా అలంకరించుకున్నట్టు నుంచి వెళ్తుంటే చేపట్టుకు లాగాడని. అంటే వాడికి అలవాటు కదా, ఏదైనా అందంగా కనిపిస్తే తందైపోవాలి అని. అప్పుడు తను చెప్తుందనమాట, నీకు మంచి చెడు ఏమీ లేదా, ఎవరిని పట్టుకోవాలో ఎవరిని పట్టుకోకూడదో తెలియదా, నేను నీ కోడల్ని అంటుంది. కోడలు ఎట్లా అయింది అంటే కుబేరుడు రావణాసురుడు అన్నదమ్ములు, కజిన్స్ అన్నమాట. కుబేరుడు భార్య ఊర్వశి అంటే. సో నేను నీ కోడల్ని అని చెప్తుందనమాట. అంటే అప్పటి నుంచి కుబేరుడు నల్ల కుబేరుడికి చెప్తే ఆ కుబేరుడేమో శాపం ఇస్తాడనమాట. నువ్వు ఎప్పుడైనా సరే పరస్త్రీని వాళ్ళకి ఇష్టం లేకుండా ముట్టుకుంటే నువ్వు భస్మం అయిపోతావు అని. అందుకని ఇక్కడ ఎవరిని బలవంతంగా అయితే ముట్టుకోడు అన్నమాట తను. అది చెప్పకుండా ఇలా చెప్తున్నాడు. రావణుడు ఇంకా సీతతో చెప్తున్నాడు, నేలపై పడుకొని ఆ మలిన వస్త్రాలు వేసుకొని ఉపవాసాలు చేయడం ఇవన్నీ నీకెందుకు చెప్పు, చక్కగా నీకు మంచి వస్త్రాలను ఇస్తాను, చందనాలు ఇస్తాను, పరిమళ ద్రవ్యాలు ఇస్తాను, ఆభరణాలు ఇస్తాను, స్వీకరించు. నాతో ఉండి చక్కగా పానం సేవించి శయనాసనాలని ఉపయోగించుకో. మళ్ళీ అనేక రకాల వాద్యాలతో హాయిగా కాలం గడుపు. నువ్వు అసలు స్త్రీకి రత్నం లాంటి దానివి, ఆభరణాలు లేకుండా ఏంటి, నీ యవ్వనమంతా గడిచిపోతుంది అండి. యవ్వనమంతా గడిచిపోతుంది, ప్రవహించిపోయిన నీరులాగా మళ్ళీ వెనక్కి రాదు. అది గడిచిపోకముందే భోగాలను అనుభవించు అని సీతకు చెప్తున్నాడు. మనలో ఉండే మనసు కూడా ఇలాంటి ఉపదేశాలే చేస్తుందన్నమాట. భగవంతుడి పొందాలని ఏదైనా సాధన చేస్తున్నప్పుడు మనసు దాని నుండి వెనక్కి లాగడానికి ఇట్లా మాట్లాడుతూ ఉంటుంది. ఈ జడలు ఎందుకు, ఈ ధ్యానం ఎందుకు, అనుభవించగలిగిన వయసు ఉన్నప్పుడే ఆ విషయాలను అనుభవించాలి. కానీ నువ్వు ఇప్పుడు మానేస్తే తర్వాత నువ్వు అనుభవించగలవా? యవ్వనం గడిచిపోతుందని రావణాసురుడు బాధపడతాడు, రాముడు బాధపడతాడు. కానీ శరీరమే ఆత్మ అనుకునేవారు జన్మనెత్తుట అనేది విషయాలను అనుభవించడానికి అని భావించరు. ఎవరు శరీరమే ఆత్మ అనుకునేవాళ్ళు అలా అనుకుంటారు. రావణుల్లాగా బెంగగా ఉంటారు, ఎవరైనా గడిచిపోతా ఉంది అని. శరీరమే మాది అని. శరీరం అంటే ఇంద్రియాలు కదండి. అందుకని దాని ఆత్మ శరీరం కంటే వేరు. కాబట్టి ఈ అనుభవానికి యోగ్యమైనది మానవ జన్మ ఒక్కటే అని. మానవ జన్మ ఒక యవ్వనం లాంటిది. అది గడిచిపోకముందే భగవంతుడిని పొందాలి. మనకి వృద్ధాప్యంలో భగవంతుడి సాధన జరగకపోవచ్చు, ఎందుకంటే వినపడదు, తర్వాత మనకి శక్తి ఉండదు, శరీరంలో శక్తి ఉండదు కనుక సాధన జరగకపోవచ్చు. అందుకే యవ్వనం ఉన్నప్పుడే భగవంతుడిని పొందాలి అని. ఇంకా ఈ మానవ జన్మలో వచ్చినా కూడా అసలు భగవంతుడి గురించి ఆలోచించకుండా ఈ అనుభవాల్లోనే ఉండాలి అనే వాళ్ళ గురించే భగవంతుడు విచారిస్తూ ఉంటాడు. అది రాముడి విచారం. అదే రాముడి విచారం. రాముడే భగవంతుడు కదా, అర్థమవుతుంది కదా. మనసు అంటే రావణాసురుడు, భగవంతుడు అంటే రాముడు, ఆచార్యుడు అంటే హనుమ. ఇప్పుడు దేవతలు ఎప్పుడు కూడా యవ్వనంలో ఉంటారు, 24 ఏళ్ల యవ్వనంలో ఉంటారు అని చెప్తారు కదా. ఏంటి ఇది రహస్యం అంటే ఎప్పుడు వాళ్ళు భగవంతుడిని అనుభవిస్తూనే ఉంటారు, అందుకనే వాళ్ళు దేవతలు. దాన్ని యవ్వనం అంటారనమాట. ఇక ఈ శరీరంలో చూడండి, ఇక్కడ రావణాసురుడు చెప్తున్నాడు, నిన్ను అసలు చూసి సాక్షాత్ బ్రహ్మైనా కూడా వదిలి వెళ్ళగలడా? నీ శరీరంలో ఏ అవయవం చూసినా కూడా ఆ అవయవం అందే నా చూపు కట్టేస్తున్నట్టుంది. ఈ మోహాన్ని విడిచిపెట్టు, నాకు భార్యవుక. నేను అన్ని దిక్కుల నుండి ఎంతమందో స్త్రీలను అపహరించి తీసుకొచ్చాను, వాళ్ళల్లో నువ్వు పెద్దరాణి అవుతావు. లోకాలను తెచ్చిన నేను రత్నాలు, రాజ్యం అన్నీ నీకే ఇచ్చేస్తాను. నువ్వు నన్ను ప్రేమించావా? ఈ భూమండలం అంతా కూడా జనకుడికి రాసిచ్చేస్తాను అంటున్నాడు. నాకెదురుగా నిలబడగలిగిన బలశాలంటే ఎవ్వరూ లేరు.
ఈ ఇద్దరిలో దేవదానవులు ఎందరినో కూడా ఆ, ఓడించాను. హాయిగా నువ్వు అలంకారం చేసుకో, సరే భూషణాలన్నీ అలంకరించుకో, అలాగే భోగాలను అనుభవించు, రమించు అని నిన్ను చూసి నీ బంధువులందరూ రమిస్తారు అంటే నా అనుగ్రహంతో. మళ్ళీ అంటున్నాడు నా అనుగ్రహంతో. జనకుడికేమో భూమండలం అంతా రాసిచ్చేస్తాను, నా అనుగ్రహంతో నీ బంధువులందరూ కూడా సుఖంగా ఉండేటట్టు చేస్తాను. నా ఐశ్వర్యాన్ని చూడు. అడవిలో నారబట్టలు కట్టుకుని అసలు విజయం పొందుతానో లేదో అని రాత్యం పోయి తిరుగుతున్న రాముడితో నీకేం పని? రాముడు అసలు నేల మీద పడుకునే రాముడు బతికున్నాడో లేదో కూడా, ఒకవేళ ఉన్నా కూడా నువ్వు నా నుండి అయితే నిన్ను పొందలేడు అని సీతకు చెప్తున్నాడు. చారు స్మితే చారుదంతే చారునేత్రే విలాసని మనోహరసి అని శ్లోకం అన్నమాట. నిన్ను చూసి నిన్ను చూసిన తర్వాత నా భార్యలతో నాకు ఉండాలనిపించట్లేదు. నా అంతఃపురంలో ఉండే స్త్రీలు ఎందరో ఉన్నారు, అందరి మీద నీకు అధికారం ఇస్తాను. వారందరూ నీకు అప్సరసలు లక్ష్మీదేవికి పరిచర్యలు చేస్తారు కదా, అలా నీకు అందరూ వాళ్ళ పరిచర్యలు చేస్తారు. రాముడు తపస్సులో కానీ, బలంలో కానీ, పరాక్రమంలో కానీ, ధనంలో కానీ నన్ను పోలినవాడు కాదు అని సీతకి చెప్తున్నాడు అనమాట. అందుకనే ఇది అహంకారంతో ఉన్న మానవుడు చెప్పే పలుకులే ఇవి. భగవంతుడి గురించి పలుకులన్నీ ఇలాగే ఉంటాయి. ఇంత అహంకారంతో ఉన్నాడు. ఇదంతా కూడా ఏంటి? మనసు యొక్క ప్రభావం. భగవంతుని కంటే నేనే గొప్ప అనిపిస్తుంది. ఐశ్వర్యాలు, భోగాలు, భాగ్యాలని చూసి భగవంతుణ్ణి అవన్నీ చూపిస్తుంది మనసు. చూపించి భగవంతుణ్ణి దూరం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. చివరికి రావణుడు చెప్పిన మాటలు మనకి మనసు నిశ్చయం చేసే సదుపదేశం అంటారు. చెడ్డ ఉపదేశం అన్నమాట. చూడండి ఏమని చెప్తున్నాడు? పిబా విహర రమస్య భుంక్షే భోగాన్ ధననిచయ ప్రదిశామి మేదినించ మహిళల లలనే యథాసుకంత్వం త్వయి చ సమేత లలంతు బాంధవస్తే అన్న. తాగు, తిరుగు, రమించు, అనుభవించు. భోగాలని, ధనముని, భూమిని కూడా నేను ఇస్తాను. నా అందు హాయిగా ఉండు, రమించు. నిన్ను చేరి బంధువులందరినీ కూడా ఆనందింపచేయి అంటున్నాడు. ఇది మనకి మనసు నిత్యం చేసే గోల. తాగు, తిరుగు, భోగాలు అనుభవించు. ఇదే జీవిత పరమార్థం అనుకుంటున్నాడు. రావణాసురుడు కూడా ఇదే బోధించాడు. ఇలా రావణాసురుడు సీతతో తన అభిప్రాయాన్ని చెప్పాడనమాట. అప్పుడు సీత ఏం చేస్తుంది? ఈ రావణుడి మాటలు విని పాపం దుఃఖంతో బాధపడుతూ, ఏడుస్తూ, వణికిపోతూ, ఆమె ఒక పతివ్రత. ఎవరి గురించి చెప్తున్నాడు? జగన్మాత గురించి. భర్తని ధ్యానించే ఆమె గురించి ఇలా చెప్తుంది. చెప్పబోయే ముందు ఏం చేసింది? ఒక గడ్డి బోచని అడ్డంగా పెట్టింది, మధ్యలో పెట్టింది. ఏడుస్తుందా అంటే తర్వాత ఒక చిన్న మందహాసం కూడా చేస్తుంది. మాట్లాడడానికి చెప్తుంది అనమాట. పరపురుషుడితో సాక్షాత్తుగా మాట్లాడకూడదని మధ్యలో గడ్డిపోచ పెట్టిందండి. గడ్డిపోచకైనా నాతో మాట్లాడే అర్హత ఉంది కానీ నీకు లేదు అని చెప్పడానికి గడ్డిపోచ పెట్టిందండి. ఈ ఎండిన గడ్డిలాగా నీవు కూడా దహింపబెడతావు అని చెప్పడానికి రాముడికి ఆగ్రహం కలిగిందా? ఇలాంటి గడ్డిపోచే కాకిని 3 లోకాలు తిప్పింది, నీకు కూడా అదే గతి పడుతుంది అని ఒక తృణాన్ని ఒక గడ్డిపోచని మధ్యలో పెట్టిందనమాట. ఇది గరిక అంటారు. గరికకి ఏమవుతుందంటే, గరికని ఎందుకు పెడతారు అంటే చాలా పవిత్రమైంది అంటారు కదా. అది గరిక కొంచెం పెరుగుతుంది, వేళ్ళు వస్తాయండి. మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ వేళ్ళు వస్తాయి. మళ్ళీ ఇంకొంచెం పెరుగుతుంది, మళ్ళీ వేళ్ళు వస్తాయి. అంటే ఇదేంటంటే వంశానుక్రమంగా జరిగేది. అంటే తాతకి కొంతకాలం తర్వాత తాతకి తాత పుట్టడం, తర్వాత తండ్రికి కొడుకు, ఇలా ఒక పరంపరని సూచిస్తుందట గడ్డి. అది ఆ తృణం అన్నమాట. అందుకే అది అందులో 3 విషయాలు చూస్తే మనకి ఎంత సంతోషం వేస్తుందంట. ఒకటి ఏనుగట, సముద్రం అంట,
మ్, ఇలా అంటే వినాయకుడికి కూడా గరికంటే ఇష్టం కదా. వినాయకుడి మొహం కూడా ఏనుగు మొఖం కదా, చూస్తే సంతోషం వేస్తున్నాడు, చూడంగానే ఆనందం ఇచ్చేది సముద్రం ఒకటే అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు తెలియకుండానే మనస్సుని వాటి వైపుకి లాగేస్తాయండి. ఈమె ఎవరు? సాక్షాత్ జగన్మాత. ఈమె ఎవరు? అతను ఎలా చూస్తుంది? మా జగన్మాత అంటే అందరూ తనకి పిల్లలే కదా. తన పిల్లవాడు అనరాని మాటలు అంటే వాత్సల్యంతో తల్లికి ఎలా కోపం రాదో అలాగే సీతమ్మకి కోపం రాలేదు. ఒక పిల్లవాడు ఏదో మాట్లాడుతుంటే కోపం వస్తుంది, తల్లికి రాదు కదా, అలా కోపం రాలేదు. మోయలేని బరువుని కానీ తినలేని పదార్థాన్ని కానీ ఒక పసివాడు కోరితే తల్లి ఎట్లా చిరునవ్వు నవ్వుతుందో ఆమె అట్లా నవ్విందంట. నవ్వి ఆ నవ్వులో ఆలస్యం లేదు, క్రోధం లేదు, ద్వేషము లేదు. చిన్న పిల్లవాడు మాట్లాడడం రాక ఉయ్యాలని వెయ్యాలో ఏదో అన్నాడు అనుకోండి, ఇయ్యాల కదరా ఉయ్యాలా అని చెప్పినట్టుగా అప్పుడు నవ్వుతుంది కదా, అలాగే నవ్విందట. గెడ్డిపోసిన మధ్య నుంచి పవిత్రమైన చిరునవ్వు ఉన్నది. నా నుండి నువ్వు నన్ను కోరుకోవడం అనేది ధర్మం కాదు అని చెప్తుంది. ఈ జగత్తులో ఏ ఒక్కటి కూడా పరమాత్మతో వ్యాపించబడినది, పరమాత్మకే చెందనిది ఏమీ లేదు. మనకు కనిపించే ప్రకృతి ఆయనదే, అంతరంగా ఉండే జీవుడు కూడా ఆయనవాడే. కానీ అజ్ఞానంతో ఆయనకు చెందిన పదార్థాలని నావి అనుకుంటాం మనం. అంటే ఆయనకి చెందిన ఆత్మని కూడా నేనే అని స్వతంత్రంగా భావిస్తాం మనం. నేనే అనుకుంటాం. నేను అంటే ఏంటి? పరమాత్మే తన అంశని మన శరీరంలో పెట్టాడు కొంతకాలం. సో భగవంతుని చెందిన సీతమ్మే ఆత్మ కదా, జీవాత్మ. దానిని తాను తనదిగా చేసుకోవాలని రావణాసురుడు ప్రయత్నిస్తాడు. అంటే మనసు ప్రయత్నిస్తుంది. నాది అని బుద్ధి పుట్టడానికి కారణం ఎవరు? మనస్సే. అది ఎలాంటిది అంటే ఒక తాబేలు లాంటిదంటే మనస్సు. దాన్ని తిరగేసి కొడితే ఒక్క దెబ్బతో వస్తుందండి. అలాగే మనస్సు అంటే మనహ అనే శబ్దం కదా, దాన్ని తిరగేయండి నమః అవుతుంది. అలా దీన్ని కనుక ఉచ్చరిస్తే భగవంతుడికి చెందిన దానిని నాది అనుకునే బుద్ధి నశిస్తుందన్నమాట. నమః అంటే మహా, నాది అని అర్థం. నా అంటే కాదు అని అర్థం. నమః అంటే నాది కాదు అని అర్థం అన్నమాట. ఇది భగవంతుడిది కాబట్టి అదే భావంతో వెళ్తే గనక దీన్ని అనుభవించేవాడికి అనుభవించే హక్కు కానీ దీనితో ఆనందం పొందే హక్కు కానీ భగవంతుడికే ఉంది అనే భావంతో వెళ్తే మనసు ఎప్పుడు బంధించలేదు. ఇదే మనః దాన్ని అనే శబ్దాన్ని తల్లకిందులు చేసి పలికి దాని అర్థాన్ని భావన చేయండి అని నమః అని. పాపం చేసిన వాడు ఎప్పుడు కూడా సిద్ధిని కోరుకోవడానికి అసలు అర్హుడే కాదనమాట. పాపం అనకంటే ఏంటి అంటే నేను నాది అనుకోవడమే పాపం. ఈ పాపం ఉన్నది నీకు కనుక భగవత్ ప్రాప్తి అనేది ప్రాప్తికి అర్హత లేదు అని సీతమ్మ చెప్పిందనమాట. రావణ, నేను పతివ్రతని, ఉత్తమ వంశంలో జన్మించాను. ఉత్తమ వంశానికి చెందిన నేను ఆ కార్యాన్ని చేయకూడదు అని చెప్తోంది. నేను నీకు పొందదగిన భార్యని కాను, నేను ఎవడ పరాయి భార్యని, పతివ్రతని, ధర్మాన్ని ఆలోచించు, మంచిగా ప్రవర్తించు అని చెప్తుంది. ఒక్కసారి ఆలోచించాలి. ఎప్పుడైనా పరాయి భార్య అనుభవించాలి అని కోరిక కలిగిందనుకో నీకు, ఒక్కసారి నా విషయంలో నా భార్యని వేరే ఒకళ్ళు బలాత్కరించి చెరపడితే ఎట్లుంటుంది అలా ఆలోచించుకో. నీ భార్యని ఎవరైనా తీసుకెళ్ళి నా అలాగే పెట్టాడు అనుకో, అప్పుడు నీకు ఎలా ఉంటుందో ఆలోచించుకో అంటుంది. తన భార్యని తాను ఇతరులకి వశం కాకుండా రక్షించుకోవాలని ఎట్లా ప్రయత్నిస్తావో అలాగే ఇతరుల భార్యను కూడా రక్షించాలని తలచి నీ భార్యలతో మాత్రం నువ్వు రమించు. అందుకనే పరస్త్రీని కాంక్షించకు. ఆ పరస్త్రీలతో దుఃఖం అనేది పరస్త్రీలతో తప్పకుండా పరాభవం పొందుతావు అని ఒక తల్లిలాగా ఎంత లాలిస్తూ చెప్తుంది అనమాట. అసలు నీకు నువ్వు ఉండే ఈ పట్టణంలో మంచివాళ్ళు ఎవరు లేరా ఏంటి? ఉన్నా కూడా వాళ్ళు చెప్పిన మాట నువ్వు వినవా?
అసలు నువ్వు పెద్దలను అడగవు అని చెప్పి మంచిని గ్రహించవు అని చెప్పి నీ బుద్ధే చెప్తుంది. లేదా పెద్దలు చెప్పిన మంచిని కానీ రా రా నువ్వు వినాలనుకోవట్లేదా? ఈ రాక్షసుల వినాశనాని కోసం మంచి చెప్తే నీకు వినపడదా? రాజు మంచివాడు లేకపోతే నగరాలు కూడా నశిస్తాయి. నువ్వు ఒక్కడవే చేసిన పాపానికి లంకంతా కొంతకాలానికి నశిస్తుంది. నీవు చేసిన పాపకర్మలే నీవు ఒకనాడు చనిపోయినప్పుడు నీ మరణాన్ని అభినందిస్తాయి. క్రూరుడు అదృష్టవశాన్ని చనిపోయాడని అందరూ సంతోషిస్తారు అన్నది. చెడ్డవాడు చనిపోతే ఎలా ఉంటుందో చూస్తారు. అప్పుడు చూశారు కదా, ఈ రావణాసుడు చనిపోయేటప్పుడు అగస్త్యుడు వచ్చి ఆదిత్య హృదయం ఉపదేశించడం, అందరూ చనిపోయాక దేవతలందరూ పుష్పవర్షి కురిపించడం, ఈవెన్ మండోదరి వీళ్ళు కూడా నువ్వు కామానికి బలయ్యావు కానీ నువ్వు చనిపోయావు అంటే ఎవరు కూడా బాధపడరు, ఆనందిస్తారని చెప్తున్నాడు. అంతఃపుర స్త్రీలని, రాజ్యాన్ని, నిన్ను అధికారం లభిస్తుంది, ధనం ఇస్తానని నన్ను ప్రలోభ పెడుతున్నావు కదా, కానీ నేను వాటికి నేను లొంగేదాన్ని కాదు. నేను ఎప్పుడు రాముడితో అంటే రాముడి లాంటి సూర్యుడితో కాంతిలాగా ఎప్పుడు కలిసి ఉండేదాన్ని. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తుంది, వాడికి తెలియాలని నేను లక్ష్మీదేవినని సీతమ్మ చెప్తోంది. భగవంతుడిని విడవకుండా నిత్యము కలిసి ఉండేదే కదా లక్ష్మి అంటే. సూర్యుడితో కాంతిలాగా, పువ్వుల్లో వాసనలాగా భగవంతునితో విడివడకుండా ఉండేదే లక్ష్మీదేవి. ఆ రాముడే పరమాత్మ, నేను అతన్ని వదిలి ఉండలేని లక్ష్మిని. లక్ష్మీనారాయణులకు సంబంధమే సీతారాములకు కూడా ఈ సంబంధం అని నన్ను రాముని నుండి విడదీసే ప్రయత్నం అనేది అవివేకం. ధనంతో కానీ అసలు ఈ లక్ష్మి అంటే ఏంటి, ఐశ్వర్యమే తంది కదా. నేను లక్ష్మిని, అందుకని ఈ ధనం ఏంటి, ఐశ్వర్యం అంతా నాది. ఇక ఈ రెండిటితో నన్ను ప్రలోభ పెట్టాలని ఎలా అనుకుంటున్నావు అంటుందన్నమాట. అయితే ఇక్కడ మనకెవరు, పరమాత్మే రక్షించేవాడు, పరమాత్మ చేతే అనుభవించబడేది ఆత్మ కూడా. ఆత్మ ఐశ్వర్యానికి, ధనానికి వశపడి భగవంతుడికి దూరమై మనసునికి వశపడడం అంటే మళ్ళీ బంధంలో పడినట్టే. అది అవివేకం. వాడే రక్షకుడు, వాడే భర్త, నవవిధ సంబంధాలు మనం చెప్పుకున్నాం కదా అని దృఢంగా నమ్మాలి. ప్రతి క్షణం మన మనసు ఎప్పుడు కూడా ప్రలోభ పెడుతూనే ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ సంవాదం ఈ ఇద్దరిది. రావణాసురుడు అందుకని రాముణ్ణి శరణాగతి చెయ్యి అని చెప్తే అహంకారంతో తిరస్కరిస్తాడేమో అని తల్లి పిల్లవాడికి నచ్చేటట్టుగా ఎలా చెప్తుందో అట్లా రాముడితో మైత్రి చెయ్యి అని చెప్పింది. మైత్రి అంటే రావణాసురుడు ఏమన్నా అంగీకరిస్తాడు కదా అని. శరణాగతి అంటే ఏంటి, నీ దాసుడినా, రాముడు గొప్పవాడా, నేను తక్కువవాడినా అనే భావన వస్తుందేమో అని. మైత్రి అంటే ఇద్దరు సమానమే కదా. అందుకనే రావణాసురుడు అంగీకరిస్తాడు అని ఆ తల్లి తలిచిందనమాట. నీ ఉండవలనని కోరితే రాముడితో మైత్రి చేసుకో అంది. నువ్వు బతికుండాలి అనుకుంటే రాముడితో మైత్రి చేసుకో అంది. ఈ శరీరం ఉన్నంత వరకే సుఖంగా ఉండడం కానీ వాని అనుగ్రహం ఎలా కావాలో ఈ శరీరాన్ని వీడడానికి కూడా వాని అనుగ్రహం కావాలి. ఈ శరీరం ఉండాలంటే కూడా లేదా వదిలిపెట్టాలన్నా కూడా ఆ భగవంతుడి అనుగ్రహం కావాలి. వాని అనుగ్రహం లేకపోతే సుఖమైన మరణం కూడా రాదు అని. బతిగా ఉండడానికైనా అనాయాస మరణానికైనా ఆయన అనుగ్రహం ఉండాలి అని చెప్పింది. అంతే కదండి. అనాయాస మరణం అంటే మనం అనుకుంటాం, అనాయాస మరణం ఎందుకు కోరుకుంటారు? అంతా ముసలివాళ్ళు అయిపోయి ఏ పక్షపాతం వచ్చి మనసుల్లో పడి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేక, వాళ్ళ విసర్జనలు ఇవన్నీ కూడా చేయలేక మిగతా వాళ్ళు తిడుతూ ఉంటే అదొక జన్మ. అప్పుడు అనిపిస్తుంది, నేను యవ్వనంగా ఉన్నప్పుడు, ఇంద్రియాలు బలంగా ఉన్నప్పుడు నేను ఇంత చేశాను, ఇంత అనుభవించాను, ఇప్పుడేం చేయలేకపోతున్నాను, ఎందుకు నాకు ఇలాంటి చావు రాదు అనుకునే స్థితిలోకి రాకూడదు అంటారనమాట. అందుకే వాడి అనుగ్రహం లేకపోతే
ఈ శరీరాన్ని వదలడానికి కూడా వాడి అనుగ్రహం కావాలి అన్నారు. అనాయాస మరణం కోరుకో ఉండాలి అని. అందుకని రావణాసురుడు ఎలాంటి చావు వచ్చాడు? సైన్యం పోయింది, బంధువులు పోయారు, మంత్రులు పోయారు, సోదరులు పోయారు, కుమారులు పోయారు. చివరకు ఒక్కొక్క తల తెగిపోయి చిత్రవదను అనుభవించాడు. అందుకే హాయిగా మరణించడానికి కూడా నీకు వాడి అనుగ్రహం కావాలి అని చెప్పిందనమాట. రాముడితో మైత్రి చేసుకోమని అన్నావు, కానీ ఇంత ద్రోహం చేసిన నేను అన్నాను కదా మైత్రి చేసుకోమని, కానీ ఇంత ద్రోహం చేసిన నన్ను రాముడు అంగీకరిస్తాడా అని ఆలోచించ మాకు. రాముడంటే ఎవరు? తను ఆశ్రయించిన వాళ్ళని రక్షించుటే తన ధర్మం అనుకుంటాడు రాముడు. తానే రక్షకుడు కనుక వచ్చిన వాడి దోషాలను కూడా చూడకుండా చాలా ఇష్టంగా స్వీకరిస్తాడు అని చెప్తుందండి. కానీ ఒక ఆవు చూడండి, కొంచెం గడ్డి నలిగితే తిందంట, వాసన కూడా చూడదంట. అలాంటి ఆవు ఏం చేస్తుంది? తన ఈనిన దూడ ఒళ్ళంతా మాలిన్యంతో ఉంటే ఆహార పదార్థాల కంటే రుచిగా దాన్ని నాకి శుభ్రం చేస్తుంది. అది కదా వాత్సల్యం అంటే. నీ దోషాలను కూడా రాముడు భావించడు అసలు. అందుకని వానితో మైత్రి చేసుకో అంది. మనం కూడా రావణాసురులాగానే భగవంతుడికి కోపం తెప్పించే ఎన్నో అపరాధాలను ఎన్నో చేస్తుంటాం. కానీ రాముడు అనుగ్రహం శరణాగతి చేస్తే కనుక, అంటే రాముడు అనుగ్రహింపజేసుకోవడానికి నన్ను అతనికి ఇవ్వు అంటే ఏం చేయాలి? రావణ, నువ్వు శరణాగతి చేయాలంటే నన్ను తీసుకెళ్ళి అతను ఇవ్వు. అలా ఇచ్చావా నీ క్షేమం అగుతుంది, లేదా నీవు అతనిచే మరణిస్తావు అని చెప్పిందనమాట. ఇది సీతమ్మ ఎవరికి చేసిన ఈ ఉపదేశాలన్నీ కూడా సంసారమైన మనందరికీ కూడా చేసేసిన ఉపదేశమే ఇది. కాబట్టి సుందరకాండ అయింది. వాని వస్తువుని మనదిగా చేసుకుని అహంకరించే మనం ఆచరించవలసినది ఏంటి అంటే వాడిదైన ఈ ఆత్మని, ఈ వస్తువుని వాళ్ళకి అర్పించడమే. అందుకని చెప్తుంది రావణ, ఇంద్రుడు వదిలిన వజ్రమైనా నిన్ను రక్షిస్తుందేమో, యముడైనా నిన్ను చంపకుండా వదలచ్చు, కానీ రాముడు మాత్రం నిన్ను వదిలిపెట్టాడు ఇలా చేయకపోతే అని చెప్తుంది. అలాగే విష్ణువు 3 అడుగులతో రాక్షసులను ఆక్రమించినట్టుగా లక్ష్మిని మళ్ళీ తీసుకుని వెళ్ళిపోయినట్టు అక్కడ త్రివిక్రమ అవతారంలో లక్ష్మిని మళ్ళీ తీసుకుని వెళ్ళినట్టుగా నా భర్త నన్ను కొద్ది కాలంలోనే తీసుకుని వెళ్తాడు. ఈ రాక్షస బలం పోయి రాముని ఎదిరించడం చేతకాక ఈ అకార్యాన్ని చేశావు. సోదరుల ఆశ్రమం నుండి బయటకు వెళ్ళినప్పుడు నువ్వు ఈ పని చేసావు అంటే జనస్థానంలో చెప్తుంది. రాముని నీకు ఎదిరించడం రాదు, అందుకనే ఇద్దరు లేనప్పుడు రామలక్ష్మణుల ఆశ్రమంలో బయటికి వెళ్ళినప్పుడు నన్ను అపహరించావు. నువ్వు ఎలా ఉంటావు? రామలక్ష్మణులే కనుకుంటే నువ్వు పెద్ద పులి వాసనకి కుక్కలాగా పారిపోయి ఉండేవాడివి. కొద్ది రోజుల్లోనే రాముడు నీ ప్రాణాలని తీయగలరు అంటే చెప్తుందనమాట. నువ్వు కుబేరుని కొండకి వెళ్ళినా, వరుణ్ సభకి వెళ్ళినా సరే పిడుగుబడిన చెట్టులాగా రాముడితో నువ్వు మరణించక తప్పదు అని చెప్పింది. ఇంకా వింటున్నాను కదా అని చెప్తున్నావా అన్నట్టు బతిమాలని కొలిది నేను ఏదో నీకు లొంగిపోయినట్లు అనుకుంటున్నావా ఏంటి? మంచి మాటలు చెప్తున్నాను కదా అని నన్ను అవమానిస్తున్నావా అని. కానీ నీ మీద ఉన్న కోరిక నా కోపాన్ని ఆపివేస్తోంది. అందుకని ఈ మాయా సన్యాసంలో వేషంలో నటిస్తున్న నిన్ను చంపలేకపోతున్నాను. అసలు నువ్వు ఇప్పుడు చెప్పినావా, నువ్వు మాట్లాడిన మాటలకి నిన్ను క్రూరంగా చంపేయాల్సింది అని అంటూనే అతని కోపం అంతకంతకి ఎక్కువైపోతుంది అనమాట. సీత నీకు ఇంకా కోపంతో చెప్తున్నాడు. సీత నీకు సంవత్సరం గడువిస్తాను, ఇంకా 2 మాసాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అప్పటికి నువ్వు నా పాన్పున ఉండాలి. అప్పటికి కూడా నువ్వు నన్ను అంగీకరించకపోతే మా ఇంట్లో వంట ఇంట్లో నిన్ను నాకు పొద్దుడి భోజనానికి ఉపయోగిస్తారు అని చెప్పాడు.
అందుకని అని చెప్పేసరికి అందరూ కూడా వికృతంగా నవ్వడం మొదలుపెట్టారు, ఆయనతో ఉన్నవాళ్ళందరూ అనమాట. ఈ పట్టణాల్లో నీ మంచి కోరేవారు ఎవరు లేరనుకుంటా రావణ, అందుకే నువ్వు ఈ పాప పని నుండి ఎవరు కూడా ఇది పాపం అని చెప్పడం లేదు అని. రాముడంటే రామచంద్రుడి భార్య అని నేను ఎలాంటి దాన్ని ఎంత పదవిరతనంటే ఇంద్రుని యొక్క భార్య అయిన సచీదేవిలాగా, అలాగే రామచంద్రుడి భార్య నేను వేరొకళ్ళు కోరకూడదు నన్ను. నువ్వు వాడిన మాటలకి ఫలితం నువ్వు ఎక్కడికి పోయినా అనుభవించకుండా తప్పదు అని. ఈ లోకల్లో ఉన్నాం కదా, రాముడు నేను సమానం అని అనుకుంటున్నామేమో, రాముడేమో మదించిన ఏనుగు లాంటి వాడు, నువ్వు చెవుల పిల్లివి. ఒక అడవిలో కలిసి ఉండడం లేదా అంటే ఒకే అడవిలో కలిసి ఉంటున్నారు, కానీ రాముడు ఏనుగు లాంటి వాడు. అలాగే అడవిలో ఉన్నాడు అని ఏవేవో మాటలను రామునితో ఆక్షేపిస్తున్నావే, నీకు సిగ్గు లేదా? వాళ్ళ కంటికి కూడా నువ్వు కనపడలేదే, కంటికి కనిపించకుండా ఎత్తుకొచ్చాడు కదా. నీ పతివ్రత అయిన నన్ను చెడు భావంతో చూసే నీ కళ్ళు రాలి పడతాయి ఒక్కసారి అందండి. ఇలా నేను ఎవరనుకున్నావు? ధర్మాత్ముడైన రామచంద్రుడి భార్యని, దశరథుడి కోడల్ని. నీ నాలుక ఇలాంటి వాళ్ళని నువ్వు వాడే మాటలు నీ నాలుక ఎప్పుడో ఒకప్పుడు చేరుకుపోతుంది అని చెప్పింది. రాముడి సందేశం నిన్ను ఎలాగే మరి ఆదిశక్తి కదా ఆమె కూడా, నేను కూడా నిన్ను చంపగలను, ఆ తేజస్సు నాకుంది, నిన్ను భస్మం చేసే తేజస్సు అయితే నాకుంది, కానీ నేను చేయలేదు. నువ్వు అసలు చేయడానికి తగినవాడివే కానీ చేయలేదు, ఎందుకంటే నేను ఒక నియమాన్ని పాలిస్తున్నాను. రాముడి సందేశం లేదు కనుక నేనేమీ చేయడం లేదు, కానీ నేనేమి చేయలేను దాన్ని అని నువ్వు అనుకోవద్దు అంటుంది. సీత చేస్తున్న తపస్సు ఏంటి? తపస్సు చేస్తున్నాను అని చెప్పింది కదా. ఏంటి రాముడికి దూరంగా ఉండి రావణుడి దగ్గర ఉన్న సీత చేస్తున్న తపస్సు ఏంటి అంటే, రాముడే రక్షకుడు అని నమ్మింది. తనని నమ్మినప్పుడు తన్ని తాను రక్షించుకునే ప్రయత్నం చేయకూడదు అంటే అప్పుడు స్వతంత్రం అవుతుంది కదా. అందుకని రావణాసురుడిని చంపలేదన్నమాట. మరి నిజంగా రావణాసురుడిని దహించే శక్తి ఉన్నదా అనే అనుమానం వస్తే ఆంజనేయుడు తోకకి నిప్పండించినప్పుడు సీతోభవ హనుమత అందంట. హనుమంతునికి చల్లబడమని అగ్నిని ప్రార్థించంగానే అగ్ని చల్లబడిపోయిందంట. అలాంటి సీత దగ్ధోభవ దశానన అంటే చాలు, అగ్నిహోత్రుడు రావణాసురుడిని దహించేస్తాడు. కానీ ఆమె అనలేదన్నమాట. ఆ శక్తి ఉన్నా కూడా ఆమె అనలేదు. ఇది పాతివ్రత్య ధర్మం, ఇది శరణాగత ధర్మం అంటే ఇదే. రావణ, నువ్వు నన్ను దొంగిలించుకువచ్చాను అని భావిస్తున్నావేమో, నన్ను దొంగిలించుకు రావడం నీకేం సాధ్యం కాదు. నిన్ను చంపడానికే ఈ ఏర్పాట్లు చేయబడింది, సందేహం లేదు అంది. నిన్ను చంపడానికి నా అంతటా నేనే వచ్చాను అని అంది. అంటే అందుకే లక్ష్మణుని కూడా అనరాని మాటలని బయటికి పంపించింది. ఎందుకంటే తను రావణాసుడి దగ్గరికి రావాలి, వాడిని చంపాలి అని. తను రాకపోతే రాముడు రాడు కదా. నువ్వు కుబేరుడి సోదరుడివి, బలవంతుడివే, కానీ రాముని ఆశ్రమం నుంచి మాయతో దూరం చేసి ఎందుకు మరి చౌర్యంలాగా తీసుకొచ్చావు నన్ను అని అంటే, ఇంకా రావణాసురుడికి ఈ మాటలు వినంగానే ఎర్రబడిపోయి తిరుగుడు పడుతుంది. ఆడికి తల తిరుగుతుంది అనమాట. రావణాసురుడు భయంకరంగా సీత వంక చూస్తున్నాడు. చూసి సీతమ్మ పావులాగా నిట్టూర్పులు వదులుతున్నాడు గట్టిగా. నీతి లేని దానివి, నువ్వు అసలు ధనం లేని దానివి, అసలు ఇంత పట్టుదల ఉంది నీకు, ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, నిన్ను ఇప్పుడే చంపేస్తాను అన్నాడు. అక్కడ ఏకాక్షి అని ఏకకర్ణ అని మొదలై రాక్షస స్త్రీలు ఉన్నారు. వాళ్ళతో చెప్తున్నాడు, ఈ జానకి నాకు వాళ్ళందరి మీద కోపంతో అరుస్తున్నాడు. ఏంటి, నాకు వశమయ్యేట్లు చేయండి మీ అందరూ మీ ప్రయత్నంతో. ఇంకా ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నాడని, దారుణంగా. దాన భేదోపాయాలను ఉపయోగించండి, అవసరమైతే దండోపాయమైనా ఉపయోగించి ఆమెని లొంగదీయండి అని చెప్పి
సీతమ్మని బెదిరించాడనమాట. ఇంతలో నేను చంపేస్తాను అని వస్తుంటే అప్పుడు ధాన్యమాలిని అనే ఒక ఆమె వేగంగా ఈ రావణాసుడి దగ్గరికి వచ్చి రాముడితో అంటుంది, మహారాజా, ఎందుకు నీకు ఈ పనికిరాని సీతతో పని? ఈ సీత ఏంటి? ఈమె ఒక మనుష్యశ్రీ. అంతకన్నా నీవు ఆర్జించిన భోగాలను అనుభవించే అదృష్టం ఈమెకు లేదు. పోనీయండి, నిన్ను కోరుతున్న ఆమెను అనుభవించింది మా అమ్మని అంటే అని ధాన్యమాలిని నా మమ్మల్ని అనుభవించండి, మేమందరం ఉన్నాం కదా అని చెప్తే అప్పుడు ధాన్యమాలని ఆమె చెప్తే ఆమె నవ్వుతూ ఆమెతో కలిసి అక్కడి నుండి భవనానికి వెళ్ళిపోయాడు అనమాట. ఈ రామాయణంలో ఏంటంటే ఎప్పుడు కూడా అయిపోతుంది అనే టైంకి ఒక స్త్రీ అడ్డుపడుతూ ఉంటుంది. అక్కడ చూడండి, రాజ్యం పట్టాభిషేకం అయిపోతుంది, రాజు అయిపోతాడు అనుకునే టైంలో మందర అడ్డుపడింది. తర్వాత ఎవరు పడ్డారు? ఇక్కడ సరే వనవాసం అయిపోతుంది అనుకునే టైంలో మా శూర్పణఖ అడ్డుపడింది. మళ్ళీ ఇక్కడ సీతను చంపేస్తాడు అనుకునే దాని దగ్గర ధాన్యమాలిని అడ్డుపడింది. ఆ తర్వాత ఏమవుతుంది? చివరికి ఇంకా చంపేస్తారు, సీతమ్మని ఆహారంగా కల్పిస్తాం అని అనుకున్నప్పుడు త్రిజట అడ్డుపడుతుంది. ఇంకొకసారి ఏమవుతుంది? రాముడి తలని నరికి మేము వచ్చామని ఒక మాయా రాముడిని సృష్టించి చేసినప్పుడు సూరస్ అడ్డుపడుతుంది, అంటే సరం అడ్డుపడుతుంది. ఇలా ప్రతి దాంట్లో కూడా ఒక కథ అక్కడికి అయిపోయింది అనుకునే టైంలో రామాయణంలో ఒక స్త్రీ కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడు ఇక్కడ ధాన్యమాలిని అడ్డుపడింది. ఈ మనుష్య స్త్రీతో నీకెందుకు, మేమున్నాం కదా అందరూ, ఈమెకు అదృష్టం లేదులే అని చెప్పి తీసుకుని ఆమె రావణాసురుని తీసుకుని భవనానికి వెళ్ళింది అనమాట. ఇంకా వీళ్ళందరూ చెప్పిపోయాడు కదా చుట్టూరా ఉన్న వాళ్ళతో. వాళ్ళందరూ ఇంకా రావణాసురుడు రావణుడి భారీగా ఉండడానికి నువ్వు ఒప్పుకోవడం లేదు, చాలా తప్పు చేస్తున్నావు అని. ఇంకా ఏకజట రాక్షసి అందంట. ప్రజాపతుల్లో ఆరుగురిలో కూడా 4వ ప్రజాపతి పులస్త్యుడు. ఆ పులస్సుని మానసపుత్రుడే విశ్వశ్రవుడు మహర్షి అయినవాడు. ఆ విశ్రవసుని కుమారుడే ఈ రావణాసురుడు. అలాంటి ఉత్తమ జన్మలో జాతిలో పుట్టినవాడు. ఇంకా నువ్వు అసలు అంగీకరించబోవడానికి కారణమే లేదు, నా మాట విను అందండి. ఇంకొకటి ఉంది, హరిజట అనే రాక్షసి అనమాట. అసలు నువ్వేమనుకుంటున్నావు? 33 కోట్ల దేవతలు, ఇంద్రుడు కూడా మా రావణాసురుడితో ఓడింపబడ్డారు, వాళ్ళకి భార్య అందంట. ఇంకా నిన్ను వదిలేసి నీ మీద ప్రేమతో నిన్నందరికీ రాణిగా చేయబోతున్నాడు, ఇంతకన్నా నీ అదృష్టం ఏముంది అని ఇంకోళ్ళు అంటున్నారు. అసలు దేవదానవ గంధర్వులు జయించిన రావణాసురుడు నీకు లభించడమే నీకు గొప్ప, అంగీకరించకపోతే నిన్ను అసలు క్షమించడు అని ఇంకోటి అంటుంది. అసలు రావణాసురుడు అంటే ఒక దుర్ముఖి అనే రాక్షసి చెప్తుంది. మా రావణాసురుడు భయంతో సూర్యుడు ఎండకాయుడు, గాలి గట్టిగా వీయడానికి కూడా భయపడుతుంది, అలాంటి వాటి మాట పాటించకపోతే నువ్వు బతకవు అంటుంది. ఇలా ఇంకా కొంతమంది ఈ రాక్షస స్త్రీలంతా కూడా చుట్టూరా చేరి మనుష్య స్త్రీ కనుక నువ్వు భార్యను కావాలని, మనుషునికే భార్యను కావాలి అనుకుంటున్నావేమో, రాముడి నుండి మనసు తిప్పుకో, రాముడి భార్యగా మరి ఎన్నడూ ఇంక ఉండలేవు. ఎందుకంటే 3 లోకాల ఐశ్వర్యాన్ని అనుభవించే రావణాసురుని భర్తగా పొంది హాయిగా విహరించు. రాజ్యం పోయినవాడు, కోరికలు తీరనివాడు, ధైర్యహీనుడు, మనుషుడైన రాముడిని ఎందుకు కోరుకుంటున్నావు? అది నీ తెలివి తక్కువతనం, ఇలా ఉండడం నీకు తగదు అని చెప్తుంది. ఇంకోటి ఉంటుంది, అదైతే మనుష్య స్త్రీ రాక్షసునికి భార్య అవ్వడం అసలు అప్పుడు మీరే సీత అంటుందన్నమాట, ఇది లోక విరుద్ధం. మనుష్య స్త్రీ రాక్షసునికి భారీగా ఉండడం అనేది తగని పని. నన్ను మీ ఇష్టం వచ్చినట్లుగా తినేయండి, కానీ నీ మాటను నేను చెయ్యలేను అందనమాట. రాజ్యహీనుడే కానీ నా భర్త ఎవరో వాళ్ళే గౌరవించబడేవాళ్ళు అని చెప్తూ ఉండింది. ఇంకొకటి ఏమంటుంది, ఇంకొక స్త్రీ ఏమవుతుంది, ఇదంతా కూడా హనుమ చూస్తున్నాడు. శిల్ప వృక్షం మీద కూర్చున్న హనుమ ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు. రాక్షస స్త్రీలను
సీతని భయపెడుతుంటే ఆ మాటలు నేను వింటున్నాడు అనమాట. అసలు అందరూ ఎంతలా భయపెడుతున్నారంటే, మనుష్యశ్రీవిగా నువ్వు చేస్తుంది బాగానే ఉంది, కానీ సర్వరాక్షసులు కూడా భర్త అయిన రాక్షసుడిని, రావణాసురుడిని భర్తగా పొందు. రాముడు అసలు దీనంగా తిరుగుతున్నాడు రోడ్లమ్మట అన్నట, అడవుల వెంబడ అని. నువ్వెందుకు ఇలా చేయకపోయావా? ఆయువు మూడితే రాముడు ఎందుకు నీకు అని నేను చెప్పిన మాట నువ్వు వినకపోయావా? ఇప్పుడు నేను తినేస్తాను అని చెప్తుంది. ఇంకొక స్త్రీ అంటుంది, మైథిలి, ఇంతకాలం నీ మీద దయతో నువ్వు చెప్పిందంతా విన్నాం, ఇప్పుడు ఇంకా మా మాటలు విను. సాక్షాత్ నేను ఇంద్రుడైనా కాపాడలేడు, ఇప్పుడు ఇక్కడికి ఎవ్వరూ రాలేరు, ఇవన్నీ వ్యర్థం. నా మాటలు ఇంకా సంతోషంగా ఉండు, రావణుని చేసుకొని రాక్షసరాజుతో హాయిగా ఉండు అని. యవ్వనం గడిచోకమంది సుఖం అనుభవించు, లేదంటే మేము నిన్ను తినేస్తాం. 7,000 మంది స్త్రీలు నీకు వశంలో ఉంటారని చెప్పాడు. రావణ్ణి భర్తగా భజం లేకపోతే నిన్ను మేము తినేస్తామని ఒకదానికి ఒక రాక్షసు చెప్తుంది. వినకపోయావా? నీ గుండెలు పెకలించి భక్షిస్తాం. అది చెండోదరి అనే రాక్షసు అనమాట. అదేం చేస్తుంది, దానికి ఎప్పటి నుంచి కూడా పాఠాలు వేసుకుంటున్నారు ఎలా తినాలి అని. నేను గుండె భాగాన్ని తింటాను అని. ఒకటి పీక పిసుకుతాము. సీతను చూస్తే నాకు నోరు ఊరుతా ఉంది అసలు ఎప్పటి నుంచోను. ఈమె హృదయాన్ని ఒకళ్ళు తింటాము, శిరస్సు ఇంకోళ్ళు తినాలి అని పంచుకుంటున్నారు. రండి ఈ దుర్మార్గ పీక పిసుకేద్దాం, ఈ ఉపవాసాలతో చనిపోయిందని చెప్దాం అని చెప్పి తినేయండి అని చెప్పి అని అంటున్నారు. అజాముఖి అని రాక్షసుని అంటుంది, ఈమెని ఖండించి సమానంగా ముక్కలు చేయండి, మనందరం పనిచేసుకుందాం, అలాగే కొంత తాగడానికి కూడా తీసుకురండి అని శూర్పణఖ అనే తర్వాత శూర్పణఖ అనే రాక్షసి అజాముఖి చెప్పింది నాకు బాగా నచ్చింది. వెళ్ళండి సురం తీసుకురండి, మనిషి మాంసాన్ని తిని నికుంభల నృత్యం చేద్దామండి. నికుంభల అంటే వాళ్ళ రాక్షసులకి దేవత అన్నమాట. ఆ నృత్యాన్ని చేద్దాం, నైవేద్యం పెడదాం అనుకున్నారు. సీత ఇంకా బెదిరిస్తుంటే ధైర్యం అంతా పోయి ఏడుస్తూ ఉందన్నమాట. మీరు ఎన్నైనా చెప్పండి, మనుష్య స్త్రీ రాక్షసునికి భార్య అవ్వడం తగదు. మీరందరూ నన్ను తినండి, నా మాటని మాత్రం వినండి అని కొమ్మని పట్టుకొని కన్నీటి దారులతో ఉందన్నమాట. ఇంకా నేను అప్పుడు అనుకుంటుంది, అసలు ఇలాంటి మాటలు అంటుంటే నేను ఇంకా ఎందుకు బతికున్నాను? రామునికి దూరమే నేను విషం తాగిన వానిలాగా మరణించక తప్పదు. ఎప్పుడో ఏం పాపం చేశామో ఏమో, ఈ జన్మలో ఇలాంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అని అనుకుంటుంది. రాఘవుడు వేరే పని మీద ఉండగా, అంటే కామరూపి అయిన రాక్షసుడు ఎవరు, రావణాసురుడు బ్రతిమిలాడుకుంటున్నా వెనక బలాత్కరం తెచ్చాడు. ఈ రాక్షస స్త్రీలేమో నన్ను భయపెడుతున్నారు. ఈ దుఃఖంతో నేను బతకలేను, నాకు ఈ జీవితమే అక్కర్లేదు, ఈ భూషణాలు అక్కర్లేదు, రాముడు లేని నాకెందుకు ఇంకా? ఆ రావణుని కామించడం కాదు, ఎడమ కాలుతో తాకడానికి కూడా నేను సిద్ధంగా లేను. మూర్ఖుడు తెలుసుకోలేకపోతున్నాడు, మళ్ళీ ప్రార్థిస్తున్నాడు. నన్ను 2 ముక్కలు చేసినా సరే, బద్దలు కొట్టినా సరే, కీలిని కాకీలు ఊడదీసినా సరే రావణుని మాత్రం పొందను. ఒక్కడు ఎవరు రాముడంటే? ఒక్కడు 14,000 మంది రాక్షసులను చంపాడు రాముడు. ఈ రాక్షసులను కూడా చంపి నన్ను పొందలేడా? ఈ కొంచెం చాటుగా తీసుకొచ్చి నన్ను ఇక్కడ బంధించాడు. ఈ రావణాసురుని చంపడం రాముడికి సాధ్యం కాదా? దండకారణ్యంలో విరాధుడిని చంపాడు, అలాంటి రాముడు నన్ను రక్షించడా? సముద్ర మధ్యలో లంక ఉంది కాబట్టి ఎవరు చేరలేరని అనుకుంటారేమో. మా రాముని బాణాలకు సముద్రం అడ్డం కాదు. లక్ష్మణుడితో ఉన్న రాముడు నేను ఇక్కడున్నానని తెలిసి ఉండదు, అంతే. తెలిసిన్నానని తెలిస్తే అస్సలు ఓర్వేడ. అంటే జటాయు కూడా రణంలో చనిపోయాడు కదా, ఇంకెవరు చెప్తారు? నేను ఇక్కడున్నానని మా రాముడికే తెలిసి ఉండినా
లోకల్లోనే రాక్షసులు లేకుండా చేసేస్తాడు, లంకాపురిని దహించేస్తాడు, సముద్రాన్ని ఇంకేం చేస్తాడు. నేను ఇప్పుడు ఏడుస్తున్నానని ఏడుస్తున్నాను. అలాగే భర్తలు పోయేప్పుడు రాక్షస స్త్రీలు ప్రతి ఇంట్లో ఏడుస్తారు. రామలక్ష్మణులు కండబడితే రావణుడు క్షణకాలం కూడా ఇంకా జీవించలేడు. ఇంకా ఇదంతా కూడా ఎలా ఉంటుంది, ప్రతి ఇంట్లో ఒక శవం వెళ్తున్నట్టుగా గద్దల గుంపులతో ఈ లంక కొద్ది రోజుల్లో శ్మశానం అయిపోతుంది. రావణుడు పెట్టిన గడువు పూర్తిగా వస్తుంది పాపం. ఈ రాక్షసులకి చేయకూడని పని కూడా తెలియడం లేదు. ఒకవేళ నన్ను పొద్దున్నే ఒక భోజనానికి ఖండిస్తారు, నేనేం చేయగలను? విషం ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు ఇక్కడ. నేను ఇక్కడ జీవించి ఉన్నానో లేదో కూడా రాముడికి తెలియదు. తెలిస్తే నన్ను వెతకకుండా ఉండరు కదా. నేను కనపడలేదనే దుఃఖంతో దేహాన్ని వదిలిపెట్టి రాముడు ఏమన్నా దేవలోకానికి వెళ్ళిపోయాడేమో. ఆ దేవలోకంలో ఋషులు గంధర్వులు వీళ్ళందరూ ఉంటారు కదా, అక్కడ మా రాముడిని చూస్తూ ఉంటారు వాళ్ళందరూ. రాముడికి భార్య నాతో ఏం పని? చూసినంతసేపు బాగానే ఉంటారు, భార్య ఉన్నంతసేపు పక్కన బాగానే ఉంటారు, చూడనప్పుడు ప్రేమ తగ్గిపోతుంది కదా. రామచంద్రుడి దూరమై జీవించడం కంటే మరణించడమే మేలు అనుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో దానికి చనిపోవాలని ఉంది. కానీ ఇంకా వీళ్ళు సీతానేడిని మాంసాన్ని రాక్షస స్త్రీలు తింటారు అని భయపెడుతున్నారు. అని నన్ను తినేయండి, సీతని మాత్రం తినద్దు అని అప్పుడు ఒక త్రిజట నిద్ర నుంచి లేచిందనమాట. త్రిజట స్వప్నం అంటారు కదా. ఇలా రావణుడికి నేను వశమైతే ప్రాణాలనైనా వదిలేస్తానని సీత అనుకోవడం, వీళ్ళందరూ నీ మాంసాన్ని తినేస్తామని వీళ్ళందరూ భయపెట్టడం. ఇంతవరకు పడుకున్నది త్రిజట, విభీషణుడి పుత్రిక అన్నమాట. నిద్రలోంచి మేలుకొని చెప్తాంది, సీతను తినకండి, ఈమె జనకుడి కూతురు, దశరథుడికి ఇష్టమైన కోడలు. ఇప్పుడు ఒక భయంకరమైన స్వప్నాన్ని చూశాను నేను. ఆ స్వప్నంలో రాక్షసుల వినాశమంతా కనిపిస్తోంది, రాముడు విజయం సూచిస్తోంది అని అంటే అందరూ కూడా రాక్షస స్త్రీలందరూ ఒక్కసారి భయపడి త్రిజడితో నువ్వు చూసిన స్వప్నం ఏంటో చెప్పు అంటున్నారు. ఇది చెప్పుకుందామా రేపు చెప్పుకుందామా? త్రిజట స్వప్నం రేపు చెప్పుకుందాంలే, ఎందుకంటే ఇప్పటికే చాలాసేపు అయింది కదా. ఓకేనా? చెప్పమంటారా? వినగలరా? వినే ఒప్పుకుందా? మేడం చెప్పడానికి మీ వాయిస్ ఉంది కానీ వినడానికి ఏముంది మేడం, మీకు బాగలేకపోతే ఓకే, మాకైతే వింటారా? ఓకే, ఈ త్రిజట స్వప్నం అక్కడ చెప్పుకుందాము. ఎందుకంటే ఫస్ట్ మనం అనౌన్స్ చేశాం కదా త్రిజట స్వప్నం కూడా చెప్తాను అని. మన స్వప్నం చెప్తుంది, ఏం విన్నది అంటే ఏనుగు దంతాలతో చేసే ఒక దివ్యమైన పల్లకిని 1000 హంసలు మోస్తూ అంతరిక్షంలో తెస్తున్నారట. అక్కడ తెల్లని వస్త్రాలు దాల్చిన శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో కలిసి కూర్చుని ఉన్నాడు. సీతేమో తెల్లని వస్త్రాలని ధరించి సముద్ర మధ్యలో ఉన్న ఒక పర్వతం మీద కూర్చుని ఉందట. రాముడు హంసలు మోస్తూ ఉన్న పల్లకిలో సీత వద్దకు వచ్చాడండి. సీతమ్మ సూర్యుని కలిసినట్టుగా ఒక ప్రభ సూర్యుడిని కలిసినట్టుగా సీతమ్మ రాముడితో కలిసిందనమాట. అప్పుడు రాముడు 4 దంతాల ఏనుగుని లక్ష్మణుడితో కలిసి ఉన్నాడనమాట. రామలక్ష్మణులు జానకిని చేరారు. ఆ కొండ శిఖరానికి దగ్గరగా ఆకాశం అందు నిలిచి ఏనుగు పైకి సీతమ్మని ఎక్కించారట. సీతమ్మ రాముడి ఒడిలో ఉంది. ఆమె ఆ ఒడి నుండి కొంచెం లేచి సూర్యచంద్రుల నిద్రని చేతితో రాస్తూ ఉందట. తర్వాత రామలక్ష్మణులతో సీతతో కూడిన ఆ ఏనుగు లంకమై నిలిచింది. అప్పుడు వీళ్ళిద్దరూ కూడా 8 వృషభాలు ఉన్న రథాన్ని అధిరోహించారు. తర్వాత వాళ్ళే పుష్పక విమానాన్ని తీసుకుని ఉత్తర దిక్కుకు వెళ్ళిపోతున్నారనమాట. అలా చూసాను నేను. రాముడు
నిజంగానే దేవతలతో కానీ రాక్షసులతో కానీ ఎవరు కూడా జయించలేరు. ఇంకా రావణుడు ఎక్కడున్నాడు అప్పుడు అంటే నేల మీద ఉన్నాడు. నూనెలో ఎర్రని వస్త్రాలని దాల్చి తాగి మదించి గన్నేరు పూల దండతో పడి ఉండగా చూశాను అంది. రావణాసురుడు పుష్పక విమానం నుండి నేల మీద పడ్డాడు. నల్లని బట్ట కప్పుకున్నాడు. నున్నని గుండెతో ఉన్నాడు. ఒక ఆడది ఈడ్చుకెళ్తుంది. ఆయన ఎక్కడున్నాడు? గాడిదలు పూల్చిన రథంతో ఎర్రని చందనాన్ని పూసుకొని నూనె తాగుతూ నవ్వుతూ నృత్యం చేయుచూ దక్షిణ దిక్కుకు పోతున్నాడు. మళ్ళీ అతడు గాడిదనెక్కి దక్షిణ దిక్కుకు పోతుంటే భయంతో గాడిద నుండి నేల మీద తల్లకిందులుగా పడ్డాడు. వెంటనే పిచ్చివాడిలాగా దిగంబరుడిలాగా ఏవేవో మాటలు పలుకుతూ ఒక మలపంకలలో ప్రవేశించి దుర్గంధంతో ఉన్నదన్నమాట. అది దానిలో మునిగాడు. అప్పుడు ఒక స్త్రీ నల్లని ఎర్రని వస్త్రాలను దాల్చి ఒళ్ళంతా బురద పూసుకొని రావణుని కంఠమందు బంధించి దక్షిణ దిక్కుకు లాక్కెళ్ళిపోతుందంట. ఇక్కడ కుంభకర్ణుడు కూడా కనబడ్డాడు. రావణుని కుమారులందరూ కూడా ఆ తైలంలో ఉన్నారు. నూనె పూసుకొని దశగ్రీవుడు ఏం చేస్తున్నాడు? వరాహంతో ఇంద్రజిత్తు కుంభకర్ణుడు ఒంటెతో దక్షిణ దిక్కు పోతున్నారు. ఒక్క విభీషణుడు మాత్రం తెల్లని గుడి వేసుకుని తెల్లని వస్త్రాలను వేసుకొని తెల్లని చందనం పూసుకొని ఒక ఏనుగుని అధిరోహించి ఉన్నాడంట. విభీషణుడు 4 మంత్రులతో ఆకాశంలో నిలిచి ఉన్నాడు. ఈ లంక అంతా గోపురాలు విరిగి తోరణాలు విరిగి సముద్రంలో పడి ఉందండి. ఒక వానరుడు, రామదూత అయిన ఒక వానరుడు లంకను కాల్చేసినట్లుగా చూశాను. నూనె తాగి నృత్యం చేస్తూ నవ్వుతూ భస్మమైన లంకలో రాక్షస స్త్రీలు ప్రవేశిస్తున్నారు. కుంభకర్ణులందరూ కూడా రక్త వస్త్రాలను దాల్చి పేడలో ప్రవేశించి ఉన్నారంట. అందుకని ఇది నాశనానికి కనబడుతుంది కదా. అందుకనే మీరు ఇప్పుడు ఆమె కంట పడకండి. రాముడు తప్పకుండా వస్తాడు, సీతని పొందుతాడు. రాక్షసులతో పాటు ఈ రావణాసురుడిని కూడా చంపుతాడు. సీతమ్మని యాచించండి, శరణాగతి చేయండి, అదే తగిన పని. రాముని వలన మనకి ఘోరమైన ప్రమాదం వస్తుంది. అని అంటే ఇంత అన్నా మరి జానకి మనకు క్షమిస్తుందా అంటే ఈ శ్లోకం చెప్తారు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేష పరిత్రాతం రాక్షస్యో మహతో భయాత్ అని నమస్కరించినంత మాత్రాన్నే వెనకటి తప్పులు ఏమీ చూడకుండా అనుగ్రహించే జానకి ఈమె మనల్ని రక్షించేంత సమర్థురాలు అని చెప్తుంది. ఎవరు చెప్తుంది? త్రిజట. ఇక్కడ ఏం చెప్తోంది? ఒక తల్లి స్వభావాన్ని అంటే లక్ష్మీ స్వభావాన్ని, సీతా స్వభావాన్ని చెప్తుంది. అంటే అపరాధాలను చేసిన వారిని కూడా క్షమించగలిగిన తల్లి అన్నమాట. దాన్ని క్షమించడమే కాదు, ఇంకొకళ్ళని కూడా హింసించకుండా రక్షిస్తుంది. అందుకని రాక్షస స్త్రీలు ఎంత సతాయించినా హనుమ ఆగ్రహించి రావణుడు చనిపోయిన తర్వాత వాళ్ళని చంపడానికి చెప్తానంటే అప్పుడు సీత ఉందంట. నా అపరాధ్యతి, తప్పు చేయని వాడెవడు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు, వాళ్ళ యజమాని చెప్పింది చేశారు, అందుకనే వాళ్ళ తప్పు లేదు అని చంపద్దు అని చెప్పిందంట అప్పుడు. అందుకే హనుమ చంపకుండా వదిలేశాడనమాట. అందుకని త్రిజటి చెప్తుంది. ఈమెకి చూడండి, ఆమెను చూడండి, ఆమెకేదో మంచి జరగబోతోంది అని చెప్పి ఆమె ఎడమ కన్ను అదురుతుంది, సీత కన్ను చూడండి అని. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక శకునాలు అనమాట. అదిగో చూడండి, చెట్టు మీద పింగళిక అనే పక్షి కూడా కూస్తుంది కదా. ఆ పక్షి కొమ్మలలో కూండి చక్కగా సంతోషంతో ఉంది. అదేమని చెప్తుంది? విచారించకు, నీ భర్త వేగంగా వస్తున్నాడు, ఇది శోకించే సమయం కాదు, మరల అని స్వాంతవచనం పలుకుతున్నట్టుగా ఉంది. అంటే శ్రీరాముడికి స్వాగత వచనాలు పలుకుతుంది ఆ పింగళిక అనే పక్షి అని ఈ శ్లోకంలో వర్ణించబడిన పక్షి ఎవరు అంటే సుందరకాండకి ప్రధానమైన హనుమ. అప్పుడు ఆయన ఎక్కడున్నాడు? చెట్ల గుబుర్లలో దాగి ఉన్నాడు, చెప్పబోతున్నాడు, అంటే మాట్లాడబోతున్నాడు. అతడే ఆచార్యుడు అనమాట. రాముడికి దూరంగా ఉన్న సీతమ్మకి రాముని సందేశాన్ని అందించడానికి వచ్చి ఇప్పటి వరకు పరీక్షిస్తున్న హనుమ ఇంకా మాట్లాడే శుభ సమయం
వచ్చింది. ఈయనే ఆచార్యుడు. అందుకే మహాపురుషుడని పక్షులు అంటారు కదా. పక్షి అంటే ఏంటి? ఆకాశంలో కలది అంటే ఆకాశంలో విహరించేది. ఆకాశమే పరబ్రహ్మ, పరబ్రహ్మలో విహరించేది పక్షి అన్నారు. ఇలా ఆచార్య శబ్దానికి నిర్వచనం కూడా చెప్పారనమాట. తను ఆ వేదశాస్త్రాల్లో చెప్పింది తాను తెలుసుకోవాలి, తెలుసుకున్నది ఇంకొకళ్ళకి చెప్పాలి, తను ఆచరించాలి. అలాంటి వాడే ఆచార్యుడు అంటారు అని. శాఖా నిలయ అని అంటే ఆయన శాఖలో అంటే చెట్టు కొమ్మల్లో బాగా దాగి ఉంది కదా అది. అంటే ఇంకా తను తెలుసుకున్న ఆచార్యుడు ఏం చేస్తాడు? అధ్యయనం చేసింది మొదలు చనిపోయేంత వరకు కూడా స్వాధ్యాయం చేస్తూనే ఉంటాడు, ప్రవచనాలను చేస్తూనే ఉంటాడు. దాని అర్థం తను తెలుసుకొని ఆచరించేవాడు ఉంటాడు. అతన్ని అంటారు ఆచార్యుడు అని. ఇంకా ఎప్పుడు కూడా సంతుష్టిగా ఉంటాడు. అంటే ఎప్పుడు కూడా భగవంతుడి మీద భగవంతుడి గుణాలని అనుభవిస్తూ ఉంటాడు కనుక సంతుష్టిగా ఉంటాడనమాట. తర్వాత స్వాంత వచనాలను పలుకుతూ ఉంటాడు. అంటే భగవంతుడు మన అపరాధాలను చూసి క్షమించడేమో అని భయపడుతూ ఉంటాం. కానీ భగవంతుని చేరడానికి భయం లేకుండా అతడు కొన్ని స్వాంత వచనాలని, ధైర్యాన్ని ఆచార్యుడు చెప్తూ ఉంటాడనమాట. ఆచార్యుడు అంటే ఆచార్యుడు ఏం చెప్తాడు? అక్కడ భగవంతుడు అంటే ఎక్కడో ఉండడు, మన హృదయంలోనే ఉంటాడు. అతనిని గుర్తిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, గంగాది తీర్థాలు వెళ్ళక్కర్లేదు, కురుక్షేత్రాది పుణ్యక్షేత్రాలు దర్శింపక్కర్లేదు అని గురువు మనకి చెప్తూ ఉంటాడనమాట. ఇలా ఆచార్యుడైన వాడు మన ఎప్పుడు కూడా అపమార్గంలో పడకుండా ప్రేరణ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే గురువు ఎప్పుడైనా సరే శిష్యుడు భగవదుడు అనుభవాన్ని పొందితే గనక గురువు ఎక్కువగా ఆనందిస్తాడంట అని. ఇలాంటి ఆచార్య స్వరూపుడైన వాడు హనుమ చెట్టు మీద ఉన్నాడు అని దీనితో అనుకున్నారు. మళ్ళీ మనం రేపు మిగతా చెప్పుకుందాం. ఓకే. జయ శ్రీమన్నారాయణ.